సో ఇప్పుడేనండి కసాపురం అయితే చేరుకున్నాం అనమాట. కానీ వచ్చే వ్లాగ్ తీద్దాం అనుకున్నాం కానీ నైట్ చాలా చలేస్తుందండి. అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత తీస్తున్నాను. టైం అయితే నైట్ 12 అవుతుందండి. ఇటు మేము చేరుకునే లోపు 12 అయిందనమాట నైట్. సో ఎంతమంది భక్తాదులు వచ్చారంటే అసలు వైకుంఠ ఏకాదశి రోజు కసాపురం వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయిందండి. చాలా మంది జనం అయితే వచ్చారనమాట. గుడిని అయితే చాలా అందంగా ముస్తాబు అయితే చేశారండి. చూడండి, లైట్స్ తో అసలు చాలా బాగా అలంకరించారు. చూడండి గైస్, వాటర్ మామూలు అయితే పడుతున్నాయి అనమాట. సో చాలా ఏర్పాటు అయితే చేశారంటే వైకుంఠ ఏకాదశి అని. చూడండి, సో భక్తాదులంతా రోడ్డు పైన నిద్రిస్తున్నారండి. అసలు పట్టలేదనమాట, పడుకోవడానికి పార్క్స్ అన్ని నిండిపోయాయి. పార్కులు అన్ని భక్తులతో నిండిపోయాయండి. వైకుంఠ ఏకాదశి కోసం చాలా మంది భక్తులు అయితే వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చారండి. సో దేవాలయాన్ని చాలా అందంగా ముస్తాబు చేశారండి, అలంకరించారనమాట. చూడొచ్చు వీడియోలో. సో భజనలు అయితే చేస్తున్నారండి భక్తాదులు గుళ్ళో, గుడి బయట. సో రూమ్స్ మొత్తం ఫుల్ అయ్యాయండి. అసలు రూమ్స్ అనేది ఖాళీ లేవు అనమాట. రూమ్స్ అయితే ఖాళీ లేవండి, మొత్తం ఫుల్ అయిపోయాయి. చాలా అంటే చాలా ఉన్నాయండి. సో ఎంతమంది జనాలు వచ్చారు మీరు ఇక్కడ ఈ వెహికల్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు. పార్కింగ్ ప్లేస్ కోసమే సపరేట్ గా కేటాయించారనమాట. పడుకోవడానికి ప్లేస్ లేదండి అసలు. సో రూమ్స్ అయితే ఒక్కటి కూడా ఖాళీ అయితే లేవండి. గుడి దగ్గర ఫుల్ అయితే అయిపోయారనమాట జనాలు. సో పొద్దున్నైతే నిద్ర లేచామండి. సో చలి అయితే విపరీతంగా కాస్తుందనమాట ఇక్కడ కసాపురంలో. సో బైకులు చూడొచ్చు మీరు, మంచి ఎలా కూర్చుందో. బైక్ అంతా మంచి అండి, మొత్తం అన్ని బైక్స్ అలాగే ఉన్నాయి. చలి అయితే నిజంగా విపరీతంగా ఉంది గాయస్ కసాపురంలో. ఎందుకంటే చాలా మంచి కురుస్తుంది అనమాట. కానీ మాలేశ్వర స్వాములు ఎలా స్నానాలు చేస్తారో నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. పొద్దున్నే అండి స్నానాలు చేసే చోటుకైతే భక్తులంతా వెళ్తున్నారు అనమాట. స్వాములు కానివ్వండి, తర్వాత భక్తులు కానివ్వండి, వెళ్ళి స్నానాలు అయితే చేస్తారండి. తలలీల టికెట్ కోసం అండి జనాలైతే క్యూలో నిల్చున్నారు అనమాట. నిజంగా కసాపురం అయితే భక్తులతో కిక్కిరిసిపోతుందండి. అంతమంది జనాలు అయితే వచ్చారనమాట. ఇక స్నానాలు చేసేటట్టు చూడండి ఎంతమంది ఉన్నారో. సో ఇక్కడ వచ్చేసి బాయ్ అండి. ఇంతకుముందు వాడుకలో ఉండేది, కానీ ఇప్పుడు అయితే మూసేస్తారు బాయ్ని ఏదో జరగడం వల్ల. సో ఫ్రెండ్స్, ఇప్పుడే అండి దర్శనం అయితే అయిపోయింది కసాపురంలోకినా. సో నిన్న వైకుంఠ ఏకాదశి, కాకపోతే మేము నిన్న ఈవినింగ్ లేట్గా వెళ్తాం అనమాట, సాయంత్రం అయితే చేరుకునే లోపల. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి. చాలా మంది భక్తాదులు అయితే వచ్చారు మొత్తం కసాపురానికి అయితే. సో దర్శనం అయితే అయిపోయిందండి కసాపురంలో. సో చాలా మంది భక్తాదులు అయితే స్వామివారిని దర్శించుకున్నారండి. ఇంకా నిన్న ఇంకా ఎక్కువ ఉండేది, ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు కదా, నిన్న ఇంకా ఎక్కువ ఉండేది. చల్లటి నీటితో స్నానం చేసుకుని అయితే స్వామిని దర్శించుకున్నామండి ఇప్పుడే. ఇది బాగా పెట్టారండి, వాటర్ ఫౌంటైన్ లాగా స్వామికి.
సో చాలా మంది స్వామివారితో అయితే ఫోటో దిగుతారనమాట, స్వామి విగ్రహంతో. సో స్వామివారి విగ్రహం అండి బయట ఉంటుంది అనమాట. టెంపుల్కి ఎదురుగానే పెట్టారండి స్వామివారి విగ్రహం. చూడండి ఎలా అలంకరించారు, యాపిల్ పండ్లతో, తర్వాత కమలా పండ్లతో, పూలదండలతో స్వామివారితో అలంకరించారండి. అలాగే వాటర్ పడుతూ ఉంటుంది అనమాట. చూడండి వాటర్ పడుతూ ఉంటుంది అనమాట స్వామివారికి. సో చాలా మంది భక్తులు అయితే స్వామివారిని దర్శించుకుంటున్నారండి. సో ఇక్కడ ఉన్న ప్లేస్ వచ్చి ప్రసాదాలు ఇస్తారండి, లడ్డు, అదేవిధంగా పులిహోర ప్రసాదాలు అయితే ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో అందుకోసమేనండి భక్తులు క్యూ లైన్ లో నిల్చున్నారు. చూడండి ఎంతమంది లైన్ లో నిల్చున్నారు ప్రసాదాలు అండి. సో కసాపురంలో అంగళ్ళు అండి, అన్ని వస్తువులు కలిగి ఉంటారు అనమాట ఇక్కడ. అంటే లడ్డూలు కానివ్వండి, బెత్తాసలు కానివ్వండి, బొరుగులు కానివ్వండి, తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవడానికి, తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి అనమాట. క్యూ అనేది పెరిగిందండి ప్రసాదాల కోసం. చూడండి లడ్డు అయితే 15 రూపాయలు అండి, పులిహోర 15 రూపాయలు, సింధూరం 10, కలకండ 5 రూపాయలు, అభిషేకం లడ్డు 75 అండి, 75 రూపాయలు. సో కాజా అండి, లడ్డూలు, తర్వాత బెల్లం కారం అండి, ఇది బెల్లం కారాలు అంటారు మామూలుగా. మెత్తాసులు, బొరుగులు హోటల్లో అయితే చాలా అవైలబుల్ ఉంటాయండి మీకు, టిఫిన్ తినడానికి కానీ, భోజనం తినడానికి కానీ. అయితే అదేవిధంగా కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి అనమాట ఇక్కడ. మీకు నైట్ ఫుడ్ పడుకోవడానికి చేపలు కావాలంటే చేపలు కూడా ఇస్తారండి. చాప్ వచ్చేసి 30 రూపీస్ అండి బాడీకి. మనం ఆ 30తో పాటు 100 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. మళ్ళీ పొద్దున్న తిరిగిస్తే 100 మనకి ఎగిస్తారండి. చేపలే కదండి, రగ్గులు కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ.